భక్తి అంటే ఏమిటి? చాలామంది ప్రతినిత్యం దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. దేవాలయానికి వెళ్తూ ఉంటారు. ఇంట్లో భగవంతుడికి దీపారాధన చేసి, నైవేద్యం సమర్పించి, భగవంతుడికి సంబంధించిన మంత్రాలను జపిస్తూ ఉంటూ, ఆయన నామస్మరణతో గడుపుతూ ఉంటారు. అలా ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు, మనసుకు ఎంతో ప్రశాంతత ఉంటుంది. అదేవిధంగా గుడికి వెళ్ళినప్పుడు, భగవంతుడిని చూస్తున్నంతసేపు, మనసుకు ప్రశాంతత. ఏదో కొండంత అండ మన వెంట ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే భక్తి అంటే, నిష్కల్మషం అయిన మనసుతో, భగవంతుడిని పూజించడాన్ని భక్తి అంటారు. ఎవరికి వారు తమకు నచ్చిన ఇష్టమైన దైవాన్ని, ప్రసన్నం చేసుకునేందుకు తమకు తోచిన పద్ధతిలో, భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. పూజలని, వ్రతాలు, నోములు, యజ్ఞలు, యాగాలు ఇలా భగవంతుడి అనుగ్రహం పొందడానికి, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే భగవంతుడు యొక్క అనుగ్రహం పొందాలి అంటే, భక్తి మార్గాలు 9 రకాలు ఉన్నాయని, భాగవతంలో వివరించబడి ఉంది. ఈ 9 మార్గాల ద్వారా, భగవంతుడికి చేరువవచ్చు అని, పురాణాలు చెబుతున్నాయి. ఏమిటి ఆ 9 మార్గాలు? 9 మార్గాల ద్వారా భగవంతుడిని, ఏ విధంగా చేరుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఓం నమఃశివాయ అని, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1. అర్చన భక్తి. భగవంతుడిని ఎల్లప్పుడూ అర్చిస్తూ ఉండడాన్ని, అర్చన భక్తి అంటారు. ప్రతిరోజు భక్తులు భగవంతుడికి అభిషేకాలు చేస్తూ, నైవేద్యాన్ని సమర్పిస్తూ, మంత్రాలను జపిస్తూ, పూజలు చేస్తూ ఉంటారు. ఇలా భగవంతుడిని రోజు అర్చించడం, అర్చన భక్తి క్రిందకి వస్తుంది. ఇలా భగవంతుడిని అర్చించి, భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 2. ఆత్మ నివేదన భక్తి. ఆత్మ నివేదనం అనగా, మన మనసును భగవంతుడికి అర్పించడానిని ఆత్మ నివేదన భక్తి అంటారు. భగవంతుడిని తప్ప, మరొకరిని మనసులోనికి రానివ్వదు ఈ భక్తి. ఎప్పుడూ కూడా భగవంతుడిని ధ్యానిస్తూ, భగవంతుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటుంది. ఈ భక్తి అనేది భగవంతుడి మోక్షం పొందడానికి సులభమైన మార్గం. 3. కీర్తన భక్తి. కీర్తనలు అనగా పాటలు. చాలామంది భగవంతుడిని తలుచుకుని, ఎన్నో కీర్తనలు వ్రాస్తూ ఉంటారు. ఉదాహరణకి అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని తలుచుకుని, ఎన్నో కీర్తనలు రాయడం జరిగింది. ఆ కీర్తనల ద్వారా భగవంతుడు యొక్క దర్శనం చేసుకుని, ఆయనలో ఐక్యం అవ్వడం జరిగింది. ఇలా చాలామంది భగవంతుడు యొక్క కీర్తనలు రాస్తూ, భగవంతుడులో ఐక్యం అవుతూ ఉంటారు. కీర్తనలలో భగవంతుడు యొక్క లక్షణాలు గురించి, భగవంతుడు చేసిన మంచి పనుల గురించి, గుణగణాలు గురించి వివరిస్తూ, కీర్తనలు రాయడం జరుగుతుంది. రామదాసు, అన్నమయ్య ఇలా చాలామంది కీర్తనలతో, భగవంతుడి యొక్క మోక్షమును పొందడం జరిగింది. 4. వందన భక్తి. వందనం అంటే నమస్కారం. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ, లేదా బయట ఎక్కడైనా భగవంతుడు కనిపించినా, మరియు ఇంటిలో భగవంతుడికి పూజ చేసేటప్పుడైనా, తప్పకుండా భగవంతుడికి నమస్కారం చేసుకునే పూజ చేస్తాము. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు, మనసులో కోరికను కోరుకుంటూ నమస్కారం చేస్తాము. ఇలా భగవంతుడికి చేసే నమస్కారాన్ని, వందన భక్తి అంటారు. అయితే మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, భగవంతుడిని తలుచుకుంటూ చేసే నమస్కారానికి, ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తాడు భగవంతుడు. ఎన్ని గ్రంథాలు చదివినా, పురాణాలు చదివినా, యాగాలు చేసిన భగవంతుడి పైన నమ్మకం లేనప్పుడు, ఎన్ని పనులు చేసినా అది వ్యర్థమే అవుతుంది. గుడికి వెళ్ళినప్పుడు, ఇంటిలో పూజ చేసేటప్పుడు తప్పకుండా,
భగవంతుడికి రెండు చేతులతో నమస్కారం చేసుకోవాలి. ఒక చేతితో ఎప్పుడూ నమస్కారం పెట్టకూడదు. 5. పాద సేవన భక్తి. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి విగ్రహం యొక్క పాదాలను తాకి మనసులోని కోరికలను చెప్పుకుంటాము. అలా భగవంతుడిని పాదాలు తాకడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతాము. అదేవిధంగా చాలా ఆలయాలలో భగవంతుడి పాదాలు మాత్రమే ఉంటాయి. ఆ పాదాలకు నమస్కారం చేసుకుంటాము. భగవంతుని యొక్క అన్ని అవయవాలలో భగవంతుని యొక్క పాదాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇలా భగవంతుని యొక్క పాద సేవకే తమ జీవితాన్ని అంకితం చేసేవారిని పాద సేవన భక్తి అంటారు. భరతుడు, గుహుడు ఇలా చాలామంది భగవంతుడికి పాద సేవ చేసి మోక్షాన్ని పొందారు. 6. శ్రవణ భక్తి. శ్రవణం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది వినడం. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ కీర్తనలు అలాగే దేవుడికి సంబంధించిన విషయాలను చెబుతూ ఉంటారు. కొంతమందికి భగవంతుడి మీద నమ్మకం లేనప్పుడు అటువంటి కీర్తనలు వినినా లేదా చదివినా నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా చాలామంది పురాణ గ్రంథాలను చదివి భగవంతుడు పైన నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. అందులో ఉన్న విషయాలు అనేవి కొంతమందికి జ్ఞానమార్గాన్ని చూపుతాయి. ఇలా జ్ఞానమార్గాన్ని పొందిన వారు భగవంతుని పట్ల నమ్మకం కలుగుతుంది. దీనినే శ్రవణ భక్తి అని పిలుస్తారు. ఇలా శ్రవణ భక్తి ద్వారా భగవంతుడికి చేరువ అవచ్చు. 7. స్మరణ భక్తి. కొంతమంది నిరంతరం భగవంతుడి ధ్యానంలో గడుపుతూ భగవంతుడిని స్మరణ చేసుకుంటూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి భగవంతుడికి సేవ చేయాలని భగవంతుడిని మనసులో తలుచుకుని పూజలు చేస్తూ ఉంటారు. ఇలా భగవంతుడు యొక్క రూపాన్ని తమ మనసులో తలుచుకుని భగవంతుడికి నిరంతరం పూజలు చేస్తూ భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉండే దానిని స్మరణ భక్తి అంటారు. దీనిని మనం ఎక్కువగా వయస్సు పైబడిన వారిలో చూస్తూ ఉంటాము. 8. సఖ్యభక్తి. సఖ్యభక్తి అనగానే ప్రతి ఒక్కరిలో గుర్తుకు వచ్చేది కలిసి మెలిసి ఉండడం, స్నేహభావం. ఎవరైతే భగవంతుడితో స్నేహభావంతో ఉంటారో, భగవంతుడితో సఖ్యత ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారో, వారు సఖ్యభక్తి క్రిందకి వస్తారు. సుగ్రీవుడు, అర్జునుడు ఇలా మొదలైన వారు సత్యభక్తితో స్వామివారికి ఎంతో దగ్గరగా నిలిచినారు. 9. దాస్య భక్తి. మనం దేవాలయాలకి వెళ్ళినప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాము. భగవంతుడికి ఎప్పుడూ దాసులై భగవంతుడి సేవలో నిమగ్నులై ఉంటారు. ఇలా ఎవరైతే భగవంతుడికి దాసులై భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తూ ఉంటారో వారు దాస్య భక్తి క్రిందకి వస్తారు. హనుమంతుడు మరియు లక్ష్మణుడు నిరంతరం రాములవారికి దాసులై ఆయనను పూజిస్తూ వచ్చారు. ఇలా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మార్గంలో భగవంతుడికి చేరువ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. దీనిని భక్తి అని అంటారు.